ప్రైజ్ లార్డ్. చాలామంది క్రైస్తవులకి కొన్ని రకాల సందేహాలు ఉంటాయి. దేవుడు ఇంకా ఎందుకు నా జీవితంలో కార్యాలు చేయట్లేదు, నేను ఇంకా ఎందుకు మేలులు పొందుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఒక మామిడి చెట్టుని తీసుకోండి. ఆ మామిడి చెట్టుకి కాసేటువంటి పళ్ళు అన్నీ ఒకేసారి పండవు. ఒకే నీరు వెళ్తుంది ఆ చెట్టుకి, ఒకే రకమైనటువంటి ఎరువులు వేసినప్పటికీ, ఒకే చెట్టు అయినప్పటికీ దానికి కాసేటువంటి ఫలాల్లో అన్ని ఫలాలు ఒకేసారి పండవు. అలాగే మన జీవితంలో కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి మనకి కూడా దేవుడు ఒక కాలం అనేది పెడతాడు. అంటే తగిన కాలంలో మనకి ఏది ఎప్పుడు ఎలా అవసరమో ఆ రీతిగా దేవుడు మనకి ఆ యొక్క కార్యాలు అనేవి ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనం ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మనం ఎదురు చూస్తుంటామో దేవుని పట్ల, అంటే చూడండి, కీర్తనలు 28వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. మనం ఎప్పుడైతే దేవుణ్ణి కేడెముగా, ఆశ్రయంగా, బలంగా, కోటగా ఆయన ఎంచుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం అనేది చేస్తాడు. అయితే కావలసింది ఓర్పు, నిరీక్షణ. ఉదాహరణకి ఒక ఉద్యోగం మనకు రాలేదనుకోండి, దాన్ని బట్టి మనం నిరాశ చెందేసి దేవుడి దగ్గర ఎందుకు ఇంకా నాకు ఈ ఉద్యోగం ఇవ్వలేదు, లేదంటే ఎందుకు నా జీవితంలో ఇంత ఆలస్యం జరుగుతుంది అని నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ఉద్యోగం దేవుడు నువ్వు అనుకున్న ఉద్యోగం నీకు ఇవ్వలేదు అంటే దాని వెనక ఇంకా మేలైనది ఏదో దాచి ఉంచాడు అని అర్థం. దేవుడు ఏం చేసినా ఒక ప్రణాళికతో చేస్తాడు. ఆయన ఏం మనుషుడు కాదు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడానికి, తొందరపడి పనులు చేయడానికి. ఆయన మనుషుడు. అంటే మన పట్ల ఆయన స్వహస్తాల చేత నిర్మించబడినటువంటి మనకి ఎప్పుడు ఏది అవసరమో ఖచ్చితంగా ఆ సమయంలో అది మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఆలస్యం జరుగుతున్నట్లయితే ఇంకా దేవుడి దృష్టిలో ఏదో ఉంది అని అర్థం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అది ఎలాంటి పరిస్థితులైనా సరే, ఆర్థిక పరిస్థితులైనా, ఉద్యోగమైనా, ఏదైనా దేవుడు తగిన కాలంలో దాన్ని నీకు అందజేస్తాడు, మేలులు చేస్తాడు. అందుకే అంటున్నాడు, దేవుడు నాకు కీడెము కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనకి సహాయం ఖచ్చితంగా కలుగుతుంది. నిన్ను దేవుడు నలుగురిలో తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఎప్పటికీ ఉంచడు. ఎందుకంటే ఆయన మనల్ని నిత్యము ప్రేమించేటువంటి దేవుడు. ప్రైజ్ లార్డ్.